ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్ అలేఖ్య. సో ఇక్కడ చూస్తున్నారా, నేను స్టార్టింగే మీకు వ్యూని చూపిస్తున్నాను, నేచర్ని చూపిస్తున్నాను. చాలా ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. వర్షం పడేటట్టు చూడండి, ఎంత డార్క్ ఉందో అదంతా. సో వర్షం పడేటట్టే ఉంది. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, 12:30 అలా అవుతుంది. నాకైతే క్లైమేట్ బాగా నచ్చింది. సో చల్లగా ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి స్టార్ట్ చేశాను. కేవలం ఇక్కడ మాత్రమే డార్క్ ఉంది, చూసారా ఎంత రైన్ పడేటట్టుంది. సో నేనైతే వ్లాగ్ చేయట్లేదు, జస్ట్ మీకు ఇదన్నీ చూపిద్దామని స్టార్ట్ చేశాను అంతే. హాయ్. సో నేను మీకు ఇలా కనిపిస్తున్నాను చాలా రోజుల తర్వాత. నేను ప్రత్యేకంగా 1 మంత్ అయింది నేను కెమెరాని టచ్ చేసి కూడా. సో వీడియోస్ చేసి కూడా 1 మంత్ అయిపోయింది. సో ఇవాళ చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ఫేస్ ప్యాక్ ఆర్ ఫేషియల్ ఏదైనా చేసుకుందాము. ఫుల్ ట్యాన్ అయిపోయింది. ఇంకా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వీడియోస్ చేయలేదు అనేసి అందరికీ డౌట్ అనేది ఉంటుంది. సో నేను అది త్వరలోనే చెప్తాను, ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాను అనేసి. నేను ఆల్మోస్ట్ 1 మంత్ పైనే పోయింది నేను షూట్ చేసి కూడా, వీడియోస్ ఏవైనా కూడా. సో మీకు ఈ మధ్య గోబీ ఒక రెసిపీ పెట్టాను. సో అది కూడా చాలా రోజులు అయింది, 1 మంత్ క్రితం చేసిన వీడియో. సో అది నేను ఇప్పుడు పెట్టాను ఈ మధ్య. సో చేసుకున్న కొన్ని షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను నిదానంగా. సో ఇప్పుడు నా ఫేస్ చూడండి, ఎంత ట్యాన్ ఉంది, ఇదంతా లోపలికి వెళ్ళిపోయి నా ఫేస్ బాగాలేదు కదా. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. కొంచెం డల్గా ఉంది ఫేస్. అలాగే కమ్మలు తీసేసాను, నో మేకప్, వితౌట్ మేకప్ అలేఖ్య ఇలా ఉంటుంది. బాగున్నానా? ఓకే. ఇప్పుడు నేను ఈరోజు ఎందుకు వీడియో స్టార్ట్ చేశాను అంటే, నాకు చేయాలనిపించింది, ఏదో ఒకటి చేసేద్దాము. చాలా రోజులు అయింది వీడియోస్ సరిగా పెట్టట్లేదు, నేను సరిగా పెట్టట్లేదండి. ఐ నో దట్. ప్లీజ్ నన్ను ఆ ఒక్క విషయంలో క్షమించండి. కొంచెం హెల్త్ అనేది బాగుండట్లేదు, అది కూడా నేను కొద్ది రోజుల్లో చెప్తాను ఏమి అనేసి. సో ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ కొద్ది రోజుల తర్వాత కంపల్సరీ వ్లాగ్స్ అన్నీ కూడా నేను చేస్తాను. వ్లాగ్స్ ఇంకా మంచి టిప్స్తో కూడా నేను మీ ముందుకు వస్తాను. సో వెదర్ అయితే చాలా బాగుంది. సో మీకు ఒక్కసారి చూపిద్దామనేసి స్టార్ట్ చేశాను వీడియో. అలాగే నేను ఇంకా మీకు ఒక ఫేషియల్ వీడియో కూడా చేసి చూపిద్దామనేసి స్టార్ట్ చేశాను. చాలా ట్యాన్ ఎక్కువైపోయింది ఫేస్కి. ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది నేను ఫేస్కి క్రీమ్ కానీ అలాగే ఒక ఏమైనా రెమెడీస్ ట్రై చేయడం కూడా 1 మంత్ పైన పోయింది. సో చాలా ఫేస్ మొత్తం చాలా డల్ అయిపోయిందని ఒకసారి చేస్తాము, ఏదైనా ఒక ఫేషియల్ వీడియో చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి స్టార్ట్ చేశాను. సో అయితే మీరు చూసేయండి, ఫేషియల్ ఆర్ ఫేస్ ప్యాక్ ఏదో నేను చేసింది మీకు చూపిస్తున్నాను. సో కంటిన్యూ చేసేయండి. సో ఫైనల్లీ బుక్స్ అటు ఇటు తిప్పి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని కాదు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను మీకు కాఫీ పౌడర్తో ఒక ఫేస్ ప్యాక్ పెట్టాను, అది కూడా ట్యాన్కి చాలా రిజల్ట్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు కాఫీ పౌడర్తో ఫేషియల్ చూపిస్తాను. సో చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. సో ఇది నా ఫ్రెండ్ చెప్పింది అండి, జెన్యూన్గా చెప్తున్నాను, ఇది నా ఓన్ అయితే కాదు, నా ఫ్రెండ్ చెప్పింది ఇది నాకు. సో నేను ట్రై చేద్దాము. సో నాకు ఫుల్ ట్యాన్ అయిపోయింది ఫేస్ మొత్తం, చూస్తున్నారు కదా ఎంత ట్యాన్ ఉందో, అస్సలు కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయినట్టు అలా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా ఉందో నాకు తెలీదు, సో నాకైతే అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కాఫీ ఫేషియల్ చూపిస్తాను. సో సింపుల్గానే ఉంటుంది, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. సో మీరైతే చూసేయండి. సో ముందుగా ఈ ఫేషియల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి నేను. సో కాఫీ పౌడర్, ఇది నేను కాఫీ పౌడర్ బ్రూ తీసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్ దాకా తీసుకున్నాను. అలాగే ఇది శనగపిండి అండి. సో నేను ఈ శనగపిండి ఏంటంటే నేను కొట్టించిందే అండి. సో ఏంటంటే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, సో దాన్ని ఒక 1 డే ఎండబెట్టేసి ఎండలో, సో దాన్ని పౌడర్ చేసుకున్నాను. సో ఇది న్యాచురల్గా ఇంట్లోనే తీసుకున్నది.
సో బయట దాంట్లో మైదా కలుపుతున్నారు అన్న దానివల్ల సో నేను ఇలా చేశాను. అలాగే షుగర్ ఒక 1 స్పూన్, పెరుగు ఒక 2 స్పూన్స్ తీసుకోండి. అండ్ అలోవెరా జెల్. సో చూడండి, ఇది పతంజలి అలోవెరా జెల్. సో మీ దగ్గర ఏ అలోవెరా జెల్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే న్యాచురల్ అని చెప్తానండి. నేను పతంజలి చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను. ద బెస్ట్ అని చెప్తున్నాను. నేను యూజ్ చేసిన అలోవెరా జెల్స్లో ద బెస్ట్ పతంజలి అలోవెరా జెల్ అనేసి న్యాచురల్ అండి ఇది. అలాగే ఆలివ్ ఆయిల్ మీ దగ్గర, ఆల్మండ్ ఆయిల్. ఇది మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేదనుకుంటున్నా ఆలివ్ ఆయిల్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసానండి. ఫేస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. సో ఫేషియల్ చేసుకునేటప్పుడు క్లీన్గా ఉంటే ఫేస్ చేసుకునే దానికి రిజల్ట్ కూడా బాగా తెలుస్తుంది. సో నేను ఫేషియల్ చేసుకొని వచ్చేసాను. సో మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్గా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. బాగా గాలి వస్తుంది. ఇందాక క్లైమేట్ చూపించాను కదా ఎలా ఉందో. సో బాగా గాలి వస్తుంది. సో చూడండి, నా స్కిన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా. ఆఫ్టర్ ఫేషియల్ ఎలా ఉందో కూడా చూడండి. సో ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అండి. క్లెన్జింగ్కి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. సో ఇందులోకి ఒక 1/2 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి. ఒక్కరే చేసుకుంటారు కాబట్టి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే అలోవెరా జెల్, పతంజలి అలోవెరా జెల్ అండి. సో ఇది ఒక 1/2 స్పూన్ తీసుకుందాం. క్లెన్జింగ్కి ఎంత కావాలో. క్లెన్జింగ్ అంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది. సో మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను, లైటింగ్ ఏం లేదు. సో ఓకే. సో అలోవెరా జెల్ కొంచెం తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేద్దాం. ఒక సిరం లాగా అయిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, లిక్విడ్ లాగా ఇలా అయిపోతుంది. సో ఇది సిరం లాగా ఫేస్కి అప్లై చేసుకుందాం. సో బాగా గాలి వస్తుంది, ఏమనుకోకండి. సో ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకొని ఫేస్ మీదకి అప్లై చేసుకొని 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. సో నేను చేస్తాను, చూడండి. ఫస్ట్ మొత్తం ఇలా తీసుకుంటాను. సో ఇలా ఒక 3 to 4 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి. సో గాలి బాగా కొడుతుందని నేను డోర్ క్లోజ్ చేశాను. లైటింగ్ తక్కువ ఉంది, కరెంట్ కూడా పోయింది. సో చూడండి, ఇలా ఒక 3 to 4 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి. మీకు గాలి సౌండ్ వినిపిస్తుందా? ఎంత గాలి కొడుతుందంటే భయం వేస్తుంది ఒక్కోసారి. బాగా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలండి. ఇలా చేసుకోకూడదు, ఇలా పైకి చేసుకోవాలి. సో బాగా మసాజ్ చేసుకోవాలి. మామూలుగా ట్యాన్ అనేది నోస్ దగ్గర, చీక్స్కి, ఐస్ కింద ఇలా ఉంటుంది. సో ఫోర్ హెడ్ పైన సో అలా ఉంటుంది కాబట్టి సో బాగా ఒక 3 to 4 మినిట్స్ ఈ సీరంతో మసాజ్ చేసుకోవాలి. క్లెన్జింగ్. ఇప్పుడు 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను మళ్ళీ. సో నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. మామూలు వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోండి. ఏమి హాట్ వాటర్ అవి ఏమి అవసరం లేదు. మామూలు వాటర్తోనే ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. సో చూడండి,
క్లెన్జింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్క్రబ్బింగ్కి కావాల్సింది ఏంటంటే షుగర్. మీకు షుగర్ కనిపించలేదు ఎందుకంటే వైట్ కప్ కాబట్టి షుగర్ కనిపించదు. అలాగే ఆల్మండ్ ఆయిల్. మీ దగ్గర ఇన్ కేస్ ఆల్మండ్ ఆయిల్ లేదనుకోండి, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉన్నా యూజ్ చేయొచ్చు, ఆల్మండ్ ఆయిల్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి మేబీ ఉండొచ్చు. సో ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయండి, లేదంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయండి. అది కూడా లేదు, మేము ఆలివ్ ఆయిల్ అవేవి లేవు అనుకుంటే మీరు రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్క్రబ్కి ఎలా స్క్రబ్ మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ బౌల్లోనే మిక్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఒక 1 స్పూన్ తీసుకోండి. స్క్రబ్కి ఏంటంటే షుగర్ ఎందుకు తీసుకున్నాను అంటే షుగర్ అంటే గరుగ్గా ఉంటుంది కాబట్టి, సో ఆ పార్టికల్స్ అనేవి బాగా స్క్రబ్ చేసుకున్నప్పుడు ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. సో అందుకనేసి నేను షుగర్ తీసుకున్నాను. అలాగే కాఫీ పౌడర్. సో కాఫీ పౌడర్ ఒక 1/2 స్పూన్ తీసుకోండి. అండ్ ఆల్మండ్ ఆయిల్. మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నా రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్మండ్ ఆయిల్ ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్మండ్ ఆయిల్ కూడా స్కిన్కి చాలా మంచిదండి, హెయిర్కి కాదు స్కిన్కి కూడా చాలా బెనిఫిట్ ఉంది. సో అది నేను ఈసారి ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే వీడియో చేస్తాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి స్క్రబ్ ఎలా ఉందో మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా సో మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి ఇలా వచ్చింది, బాగా ఇలా ఉంటుంది స్క్రబ్. సో చూస్తున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఫేస్ మీద ఇలా స్క్రబ్ చేసుకోవాలి. మీరు రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వల్ల నేను ఆయిల్ ఎందుకు యూజ్ చేయమన్నానంటే మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి. సో బాగా 2 minutes బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes బాగా స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా ఇది రాలిపోతుంది కాబట్టి నేను 1 హ్యాండ్తోనే చేసుకుంటాను. మీకు ఓకే, మీకు పర్లేదు అనుకుంటే మీరు 2 హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి, డౌన్గా చేసుకోకూడదు. ఒక 2 to 3 minutes బాగా స్క్రబ్ చేసుకోవాలి. సో మరీ హార్డ్గా యూజ్ చేయకండి, హార్డ్గా అయితే స్క్రబ్ చేసేయకండి, స్లోగానే చేసుకోండి. నిదానంగా ఒక 3 to 4 minutes స్క్రబ్ చేసుకోండి. నేను 3 to 4 minutes స్క్రబ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. సో ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. సో చూడండి. అండ్ వన్ థింగ్ అండి, మీకు ఆయిలీ స్కిన్ కనుక ఉంటే అస్సలు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిల్ యూజ్ చేయకండి, ఆల్మండ్ ఆయిల్ అవేవి యూజ్ చేయకండి. ఆయిల్ స్కిన్ లేదు, డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే, డ్రై స్కిన్ వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆయిల్ యూజ్ చేసుకోండి, రోజ్ వాటర్ యూజ్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు రోజ్ వాటర్ యూజ్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు ఆయిల్ ఇలా ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. సో ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు కనుక ఆయిల్ యూజ్ చేసినట్టయితే ఈ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అలాంటి ఆయిల్స్ యూజ్ చేసినట్టయితే ఇంకా ఆయిలీ స్కిన్ అనిపిస్తుంది. సో అందుకని యూజ్ చేయకండి. డ్రై స్కిన్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ యూజ్ చేసుకోండి, రోజ్ వాటర్ యూజ్ చేయకండి ఈ ప్యాక్లో మాత్రం, స్క్రబ్బింగ్లో మాత్రం. సో సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ అయిపోయింది. చూడండి ఎంత షైనీగా అనిపిస్తుంది కదా. సో షైనీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫేస్ ప్యాక్కి కావాల్సింది శనగపిండి, పెరుగు, కాఫీ పౌడర్.
సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలానో చూపిస్తాను చూడండి. సో శనగపిండి 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది 3rd స్టెప్ అండి. 3rd స్టెప్ ఫేస్ ప్యాక్. సో 1 లేదా 1.5 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే కాఫీ పౌడర్ 1/2 స్పూన్ అండ్ పెరుగు థిక్నెస్ బట్టి యాడ్ చేసుకోండి. అంటే ఫేస్ ప్యాక్ ఏ థిక్నెస్లో కావాలో ఆ థిక్నెస్కి యూజ్ చేసుకోండి. శనగపిండి అనేది ఖచ్చితంగా అందరికీ పడుతుందండి, ఎవరికి పడదు అని ఇది లేదు. కాఫీ పౌడర్ కూడా అన్ని స్కిన్ వాళ్ళకి పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఆల్ టైప్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే సూపర్ ఉంది. చాలా బాగుందండి స్మెల్. సో ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకుంటాం. సో చూడండి, సో ఫేస్ ప్యాక్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. బాగా మిక్స్ చేసుకొని ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుందాం. చూడండి ఫేస్ ప్యాక్ ఎంత బాగుందో కదా. సో ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకున్నాము. ఇది స్క్రబ్బింగ్ తర్వాత యూజ్ చేయాలి ఫేస్ ప్యాక్. సో ఆల్రెడీ నేను కాఫీ పౌడర్తో మీకు ఒక ప్యాక్ చెప్పాను, మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు లేదా ఈ ప్యాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా ఛానల్లో ఉంది, కావాలంటే లింక్ కూడా నేను పెడతాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాఫీ పౌడర్తో చేసిన ఫేస్ ప్యాక్, అది కూడా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ చూపిస్తుంది. సో ఇది ట్యాన్ ఫేషియల్, అది ఫేస్ ప్యాక్. ఇది ఫేషియల్ మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు, స్క్రబ్బింగ్ తర్వాత స్టీమింగ్ చేసుకోవచ్చు, లేదంటే క్లెన్జింగ్ ముందైనా చేసుకోవచ్చు, అది యువర్ విష్. సో మొత్తం ప్యాక్ అప్లై చేసుకో. నేను నెక్ కూడా అప్లై చేస్తున్నాను, ఇందాక స్క్రబ్బింగ్ అవేమీ చేయలేదు. సో ఫేస్ ప్యాక్ మాత్రం నెక్కి అప్లై చేస్తున్నాను. మీరు చూసినట్టయితే నా నెక్ కూడా చాలా డార్క్ అయిపోయిందండి. ఒక 1 మంత్గా ఏ రెమెడీస్ యూజ్ చేయట్లేదు, అస్సలు ఏమీ చేయట్లేదు, కాబట్టి అలానే ఉంటుంది, ఏం చేయలేం. సో ఇది అప్లై చేసేసుకొని సో ఇది ఇలానే ఒక 15 మినిట్స్ ఉంచుకుందాం. 15 మినిట్స్ తర్వాత కంప్లీట్గా అయితే ఆరిపోకూడదు, 15 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి. సో మొత్తం నీట్గా అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. సో 15 మినిట్స్ అయిందండి, చూడండి లైట్గా అక్కడక్కడ ఆరిపోయింది. కంప్లీట్గా అయితే ఏ ప్యాక్ ఆరకూడదు. సో నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చేసాను. సో చూడండి ఎంత బాగుందో కదా. సో మీరే చూస్తున్నారు కదా, ఇందాకటికి ఇప్పటికి నా ఫేస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో గ్లోయి స్కిన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో చూడండి, కళ్ళ కింద కొంచెం సర్కిల్స్ తగ్గినట్టు అనిపిస్తుంది, అంటే మొత్తం ట్యాన్ తగ్గినట్టు అనిపిస్తుంది, క్లియర్ స్కిన్గా ఉంది. సో చూడండి చాలా స్మూత్గా కూడా ఉంది స్కిన్. సో అది బాగుంది కదా. సో ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి లాస్ట్లో ఫైనల్గా, అంతే. ఇది ఇలా వదిలేసేయాలి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో అందరికీ సెట్ అవుతుందని అనుకుంటున్నాను. సో అందరికీ ట్రై చేయండి ఒకసారి, ఖచ్చితంగా ట్యాన్ అయితే బాగా వదులుతుంది. సో చూడండి నా స్కిన్ ఎంత క్లియర్గా అనిపిస్తుందో. సో లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలా, అంటే ఒక్క సైడే లైటింగ్ పడుతుంది కాబట్టి అలా ఉంది.
సో అండ్ మీకు ఇదే వీడియోలో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించాను. అదేంటంటే ఒక్క నిమిషం, లాక్మీ 925 లిప్స్టిక్స్, మ్యాట్ లిప్స్టిక్ అండి. లిప్స్టిక్స్ చూడండి, ఈ 3 కలిపి 750 రూపీస్. సారీ, మెయిన్ ప్రైస్ వచ్చేసి 650, బట్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో నేను ప్రైస్తో సహా చెప్పాను. సో మీరు కావాలనుకుంటే అన్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను, ప్రధానియా ఫ్యాషన్స్ అది ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అలాగే ఆవిడ వాట్సాప్ నెంబర్ అన్నీ నేను ఒకసారి వాట్సాప్ నెంబర్ పెట్టనా లేదని అడుగుతాను ఆవిడ్ని. ఓకే పెట్టండి అంటే సో నేను ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తాను చూడండి. సో నేను ఇప్పుడైతే ఒక్కొక్క లిప్స్టిక్ చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఒకసారి ఒక లిప్స్టిక్ అయితే బాగా యూజ్ చేసేసాను. ఇది తెప్పించి కూడా ఆల్మోస్ట్ నేను 2-3 వీక్స్ అయిపోయింది. నేను వీడియో చేయలేకపోతున్నాను కాబట్టి సో నేను ఇంత లేట్గా చూపిస్తున్నాను. సో ఇది ఆఫర్లో ఉంది. సో మీరు ఇప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను ఈ వీడియో త్వరగానే అప్లోడ్ చేసేస్తాను. సో ఎంత వీలైతే అంత త్వరగా మీరు ఆర్డర్ చేసుకోండి. నేను ఆవిడ వాట్సాప్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. మంచిగా ప్యాకింగ్ అంతా బాగుంది. ఇంకా ఈ లిప్స్టిక్సే కాదు, మేకప్ ప్రోడక్ట్స్ కూడా కాంబో అనేసి ఉన్నది. కాంబో 1, కాంబో 2 అనేసి మొత్తం మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే జ్యువెలరీస్, డ్రెస్సెస్, అలాగే శారీస్, ఇంకా చాలా చాలా మంచి మంచి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. నేనైతే జస్ట్ లిప్స్టిక్స్ ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. మామూలుగా దీని ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 480 రూపీస్ అండి. బట్ మనకి ఇది ఒక్కొక్కటి 3 కలిపి 650కి వస్తుంది. అంటే ఒక్కొక్కటి 225 అలా ఉంటుంది. సో చాలా చాలా బాగున్నాయి. నేను చూపిస్తాను లోపల కూడా. సో బయట అయితే ఇలా ఉంది. సో చూడండి. సో దీని ఒరిజినల్ ప్రైస్ కూడా మీకు ఇక్కడ ఉంది చూడండి, బాక్స్ మీదే. సో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 450 రూపీస్ అని, 480 రూపీస్ అని. సో అది ఒరిజినల్ ప్రైస్, బట్ మనకి ఇది తక్కువకే వస్తుంది. సో లిప్స్టిక్ ఇలా మొత్తం ఇలా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ చూడండి, ఆరెంజ్ కలర్ షేడ్ బాగుంది కదా. నేను ఇలా హ్యాండ్ మీద కూడా అప్లై చేసి చూపిస్తాను. సో చూడండి, మీకు మంచిగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో కొంచెం నా ఫోన్ లైటింగ్ తగ్గింది. సో ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చి రెడ్ ఆరెంజ్ బ్రౌన్ కలర్, ఇది రెడ్ కలర్. సో రెడ్ కలర్ చాలా మంది లైక్ చేస్తారు. సో చూడండి, కనిపిస్తుంది కదా. సో అది, ఇది సెకండ్ లిప్స్టిక్. అండ్ థర్డ్ లిప్స్టిక్ ఇది. దీని షేడ్ నెంబర్స్ కూడా నేను చెప్తాను. సో ఇది థర్డ్ లిప్స్టిక్ చూడండి, బ్రౌన్ కలర్. సో ఇది కూడా సో చూస్తున్నారు కదా, 3 షేడ్స్. చాలా చాలా బాగుంది లిప్స్టిక్ అయితే, చాలా చాలా బాగుంది. మ్యాట్ లిప్స్టిక్స్ అండి ఇవి. 925 లాక్మీ 925. ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 10 అనుకుంటాను. ఎస్ 10. దీనికి షేడ్ నెంబర్ ఇవ్వలేదు. ఇది ఈ 2 అయితే మీకు రెడ్ బ్రౌన్ కలర్ మాత్రం షేడ్ నెంబర్ 10, 11. ఓకే, 2 షేడ్ నెంబర్స్ కింద ఉన్నాయి, కనిపిస్తుంది కదా. సో ఇది ఈ 3 లిప్స్టిక్స్ చాలా చాలా క్యూట్గా ఉంది, చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి లిప్స్టిక్స్, చాలా బాగున్నాయి కూడా. నేను ఆల్రెడీ ఆరెంజ్ కలర్ బాగా యూజ్ చేసేసాను దాన్ని, ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వేసేసాను. నాకు ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది. 3 బాగున్నాయండి. నేను అస్సలు దీనికి నేను 100% దీనికి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, 100% హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనము పెట్టిన కాస్ట్కి మంచిగా వచ్చింది అనే ఒక హ్యాపీనెస్. సో చూడండి 3 ఎంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. నాకు అవుట్లుక్ బాగుంది, లోపల లిప్స్టిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి.
సో మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి చూడండి. మీకు ఇన్స్టాగ్రామ్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అలాగే ఆవిడ వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. నేను తన్ని అడిగి పెడతాను. సో ప్రధాన్య ఫ్యాషన్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి తంది. సో తను వెంటనే రెస్పాండ్ అవుతుంది. మీరు ఇక ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, త్వరగానే రెస్పాండ్ అవుతుంది. ఒక 1 డే అలా తను బిజీగా ఉంటుంది కాబట్టి సో చాలామంది పెడుతూ ఉంటారు మెసేజెస్. సో కొంచెం టైం పట్టినా మీరు టెన్షన్ తీసుకోకండి, బట్ తను త్వరగానే రిప్లై ఇస్తుంది మీకు. సో చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారి తన పేజ్ చూడండి ఇన్స్టాగ్రామ్లో, నేను లింక్ అనేది ఇస్తాను. సో చాలా చాలా బాగున్నాయి, మంచి ప్రైస్, రీజనబుల్ ప్రైస్, కాంబోస్ కూడా ఉన్నాయి. ఇంకా మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని కాంబోస్ ఉన్నాయి. సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి. 650 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సిఓడి ఆప్షన్ లేదండి, ఆప్షన్లో ఇస్తాను నేను. ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో లింక్స్ అలాగే తన ఫోన్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఇస్తాను. సో తప్పకుండా. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్న ఒక థింగ్. చాలా చాలా బాగున్నాయి లిప్స్టిక్స్ అయితే, చాలా చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇది అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నా ఫేషియల్ కూడా కంప్లీట్ అయిపోయింది, వాన కూడా సూపర్గా పడుతుంది. సో చాలా రోజుల తర్వాత వీడియో చేశాను కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు కనిపిస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్ ప్లీజ్. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.